నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన లోక్సభ కౌంటింగ్ ప్రక్రియ. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజశేష. సజావుగా కౌంటింగ్ సాగేలా సిబ్బందికి విస్తృత సూచనలు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్న బీజేపీ. ఆదిలాబాద్ పార్లమెంట్లో విజయం సాధించిన గోడం నగేష్. విజయం పట్ల బీజేపీ శ్రేణుల సంబరాలు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రాజశేష కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సిబ్బంది ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా విస్తృత సూచనలు చేశారు. లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన లెక్కింపుకు పట్టణంలో 3 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని టీటీడీసీలో, నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా కౌంటింగ్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా ఉన్నత అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజశేష ఉదయం నుండే కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించారు. స్థానిక అధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు అందించారు. అటు ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో పాటు మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించారు. అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పూర్తి ఏర్పాట్లు చేపట్టడంతో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన గోడం నగేష్ భారీ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,932 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ తిరిగి స్వంతం చేసుకుంది. గత నెల 13న ఎన్నికలు జరగగా ఫలితాల తీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొనగా విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై అఖండ విజయం సాధించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా చరిత్రలోనే తొలిసారి బీజేపీ బోని కొట్టగా 2024లోనూ అవే ఫలితాలు పునరావృతం కావడంతో కాషాయ జెండా రెపరెపలాడింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 23 రౌండ్లకు గాను తొలి రౌండ్ నుండే వేల సంఖ్యలో ఓట్ల తేడాతో ఆధిక్యం కనబరచడంతో సుమారు 90,932 ఓట్లతో గోడం నగేష్ విజయకేతనం ఎగరవేశారు. ఆసిఫాబాద్, బోత్ వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు కొంత మెజారిటీ వచ్చినా చివరి వరకు మెజారిటీ కొనసాగలేదు. ఎన్నికల్లో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ కనిపించింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా అవి పూర్తి అయిన అనంతరం ఈవీఎం యంత్రాల్లోని ఓట్ల లెక్కింపును చేపట్టారు. తొలి రౌండ్ నుండే బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ వచ్చారు. బీజేపీ ప్రతి రౌండ్లో దూసుకుపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించడం పట్ల గోడం నగేష్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. తనను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన పార్టీ అధిష్టానం, స్థానిక నేతలు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కృషి చేసినటువంటి
ప్రాణ సమానమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు, అదే మాదిరిగా ముఖ్య నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు, మండల బాధ్యులు కావచ్చు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, బూత్ కమిటీ బాధ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టం పెట్టడానికి కృషి చేసినటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీకి ఇతోతికంగా పనిచేసినటువంటి అనేకమైనటువంటి అనుబంధ సంఘాల యొక్క నాయకులకి, ఆ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా పక్షాన వారు కూడా పేరు పేరున వారు ధన్యవాదాలు అర్పిస్తూ, భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ అన్ని కూడా, ఆ సంస్థలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేమో బయట బహిరంగంగా ప్రచారం చేస్తూ, అదే మాదిరిగా లోన్ అనేకమైనటువంటి సంస్థలు కూడా వారు నా గెలుపుకి, భారతీయ జనతా పార్టీ గెలుపుకి, మోడీ గారి గెలుపుకి వారు కూడా దాదాపుగా 50 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేసి ఈ ఎండలో 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ఎండలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలేసి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అటు పార్టీ నాయకత్వం, సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాకు వచ్చి నా విజయానికి దోహదపడినటువంటి వాళ్ళందరికీ కూడా. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు. కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలను మళ్లించారు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను తీసుకున్నారు. సాయుధ బలగాలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలను చేపట్టారు. 1100 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. మరోవైపు లెక్కింపు కేంద్రాల గుండా ట్రాఫిక్ను మళ్లింపారు. ఐ లవ్ ఆదిలాబాద్ చిహ్నం నుండి కేఆర్కే కాలనీకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేసి అనుమతి ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు. అటు ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మద్యం దుకాణాలను మూసివేశారు. పోలీస్ అధికారులు, ఇటు అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు కొరకు ముమ్మర ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. భీంపూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో 18 సంవత్సరాలు పైబడిన వారికి బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశలు, ఏఎన్ఎంలతో పాటు వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణ అందజేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆషాఢీ సందర్భంగా ప్రత్యేక గీతాన్ని ఆలపించి వారి సేవలను కొనియాడారు. అంతకుముందు మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేటీ పడావ్పై అంగన్వాడీలకు, ఆశలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెచ్ఈఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి బీసీజీ టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ తీసుకునే వారిని ఇంటింటి సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నేతలు మిఠాయిలు పంచుకుంటూ వేడుకలు జరిపారు. టపాసులు పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి ఆకుల రాము, పార్లమెంట్ కార్యదర్శి గంగసరపు ఓమన్న, లస్మన్న, ఆర్య రాజన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్ పాలనలో ప్రజలు పడ్డ ఆవేదనను ఓటు రూపంలో చూపించారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని భావించి అక్కడి ప్రజలు భారీ విజయాన్ని అందించారని తెలిపారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం మహిళల హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలను నాయకురాళ్లు గుర్తు చేసుకున్నారు. దేశంలో రోజురోజుకి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముడుపు నళినిరెడ్డి ఆరోపించారు. మంగళవారం సమైక్య 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ పార్టీ కార్యాలయంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా బేగం, కృష్ణవేణి, షబానా బేగం, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు నళినిరెడ్డి మాట్లాడుతూ 1954లో మహిళల హక్కుల రక్షణ కోసం SFIW ఆవిర్భావం అయిందని, గీతా ముఖర్జీ మహిళల పక్షాన అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల కోసం మహిళలను చైతన్యవంతులను చేస్తూ పోరాటాలకు సిద్ధం అవుతామని పేర్కొన్నారు. మరి NFIW ఆవిర్భవించి మరి తను ఎన్నో మహిళలకు అండగా నిలిచి ఎన్నో పోరాటాలు చేసింది. మరి మహిళల హక్కులని అనేటి సాధించుకోవడం అనేది జరిగింది. కానీ ఈరోజు చూస్తుంటే చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ని కల్పిస్తామని చెప్పిన మోడీ మరి కల్పించినప్పటికి కూడా మరి ఈనాటికి ఎన్నికల్లో మహిళలను తీసుకోకపోవడం శోచనీయం. మరి ఒక పక్క చూస్తుంటే మహిళలకు ఉపాధి హామీ చట్టాలు కానివ్వండి, అట్లాగే మహిళలు ఉపాధి చేసుకోవడానికి ఎన్నో పరిశ్రమల్లో రంగాల్లో ముందుంచి మరి మహిళలని గుర్తించి చదువులో కానీ ఎక్కడైనా మహిళలు ముందుండాలన్న ఆంక్షతో భారత జాతీయ మహిళా సమాఖ్యగా మరి మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మరి మహిళలు ఒక పక్క చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చి నుంచి అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. ఎందుకనంటే మనం చూస్తున్నాం మణిపూర్ సంఘటన కానివ్వండి, మరి ఎక్కడైనా చూస్తుంటే మహిళల పైన అత్యాచారాలు ఆగడాలు ఎక్కువైనాయి. కాబట్టి ఆపాలని మేము ఇంకా కూడా ముందు పోరాటాలు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈరోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మేము కూడా ఇంకా తీర్మానాలు చేసుకొని మహిళా పోరాటాలకు సిద్ధంగా అవుతామని ఆదిలాబాద్ జిల్లా సమితి తరపు నుంచి కోరుతున్నాం. ఊట్నూర్ మండల కేంద్రంలోని KB కాంప్లెక్స్లో గల వికాసం ప్రత్యేక పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. మంగళవారం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. భ్రమలు, వాస్తవాలు, పేపర్ క్యాప్లు, మంటలు మింగడం, కూల్ డ్రింక్స్ తయారీ నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు జంక్ ఫుడ్స్ని మాని సహజ ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. ఇంట్లో వండిన వేడి ఆహారం భుజించడం, పాలు, గుడ్లు, మాంసం, పండ్లు తినడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటూ చక్కటి విద్యను కొనసాగించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. JVV సైన్స్, మెగ్నీషియం, మెస్రం రాజు చేసిన
మ్యాజిక్ విద్యార్థులకు ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఉట్నూర్ మండల ప్రధాన కార్యదర్శి ఆత్రంబాదు, స్కూల్ హెచ్ఎం జాదవ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ కౌంటింగ్ ఉత్కంఠంగా సాగిన నేపథ్యంలో ప్రధాన పార్టీలతో స్వతంత్ర అభ్యర్థులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఉదయమే కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రౌండ్ల వారీగా లెక్కింపు అభ్యర్థులు పరిశీలించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణలు 3 లెక్కింపు కేంద్రాలలో పర్యటించి పరిస్థితులను ఏజెంట్ల ద్వారా తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన లోక్సభ కౌంటింగ్ ప్రక్రియ. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. సజావుగా కౌంటింగ్ సాగేలా సిబ్బందికి విస్తృత సూచనలు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్న బీజేపీ. ఆదిలాబాద్ పార్లమెంట్లో విజయం సాధించిన గోడం నగేష్. విజయం పట్ల బీజేపీ శ్రేణుల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.